హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూసారా అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు. దుర్గా మాతను తీసుకొస్తున్నారు అనమాట. ఎందుకు అంటే నిమజ్జనం చేయడానికి. ఇక్కడ అందరూ కూడాను నవరాత్రులు జరుపుకుంటారు కదా. మనకి ఫస్ట్ డే నుంచి 10 రోజులు కూడాను విజయదశమి దాకా ఇలా బతుకమ్మలు పెట్టుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడాను పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అన్ని విజయాలు జరగాలని చెప్పి ఈ బతుకమ్మల పేర్చి ఇలా ఆడటం జరుగుతుంది అన్నమాట. నాకు తెలిసిన విషయం అయితే ఇక్కడ తెలంగాణలో కొన్ని సంవత్సరాలుగా తరతరాల నుంచి ఇలా సాంప్రదాయంగా వస్తుంది. కానీ దేవిని తీసుకొచ్చి నిమజ్జనం చేసేటప్పుడు దానికంటే ముందు రావణాసురుడు దహనం ఉంటుంది. రావణాసురుడిని దహనం చేసిన తర్వాత అప్పుడు దుర్గామాతని నిమజ్జనం చేస్తారన్నమాట. మీకు రావణాసురుడు దహనం కూడా నేను చూపిస్తాను. కాల్స్తారనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. అసలు ఎలా జరుపుకుంటారంటే అసలు చాలా చాలా అంటే చాలా బాగా జరుపుతారు ఇక్కడ హైదరాబాద్లోనమాట. దసరా పండుగ ఏంటి, ప్రతి ఒక్క పండుగ కూడా మంచిగానే జరుపుకుంటారు ఇక్కడ. మీకు రావణాసురుడు దహనం అయితే నేను చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు. కానీ ఊరంతా కూడాను ఎంతమంది జనాలు ఉంటారో అసలు ఎక్కడెక్కడోళ్ళు కూడా చూడటానికని వస్తారనమాట. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడాను ఈ బతుకమ్మను పేర్చి మంచిగా పండగ జరుపుకుంటారు. ఎంతో హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రావణాసురుడు దహనం చేసేటప్పుడు నేనేం మాట్లాడను మీకు చూపిస్తాను. కళ్ళి చూడండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. దేవుడి గురించి కొన్ని మాటలు కూడా చెప్తారు. చూసి ఆనందించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అంతా కూడాను ఎంతమంది జనాలు చూపిస్తున్నాను చూడండి. ఫుల్ ఇంటి ఆడపిల్లలు కానీ కోడళ్ళు కానీ అత్తగారు కానీ అందరూ కూడాను ఎంతో కన్నుల పండగగా జరుపుకుంటారనమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా అంటే చాలామంది జనాలు వచ్చారనమాట. ఇవన్నీ నేను మీకు చూపించాలని చూపిస్తున్నాను. చూడండి ఈ చెట్టు కూడా ఎంత బాగా ఉందో. నైట్ లైటింగ్ వేసి చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారనమాట ప్రతి పండుగ కూడాను. చూడండి, చూసి ఆనందించండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రావణ దహనం చూపించేటప్పుడు నేనేమీ వాయిస్ ఇవ్వనమాట. మీరు చూసి ఆనందించండి. అందరూ ఆడపడుచులు అనమాట వీళ్ళంతా కూడాను. మొత్తం బతుకమ్మలను పేర్చి గౌరీదేవుగా అనుకుంటారు. అంటే దశావతారం కదా అమ్మవారు, అలా అనుకొని అందరూ కూడా ఆడపడుచులు అంతా కూడాను ఇలా పండుగ జరుపుకుంటారు. ఇక్కడ సిద్ధాంతం అయితే చూడండి రావణాసురుడు అనమాట. రావణాసురుడు బొమ్మనే వేశారు. ఆ రావణాసురుడిని ఇప్పుడు దహనం చేస్తారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడే ఇక్కడ నిర్మించారనమాట. రావణాసురుడు బొమ్మ అయితే నిర్మించారు. ఆ దహనం చూడటానికే ఈ జనాలంతా కూడా వచ్చారు.
కొన్ని టపాసులు అవి ఇవి కొన్ని కోలాహలంగా ఉంటుంది. చూడండి, చూసి ఆనందించండి. కాలేదు